నమస్కారం. ఈరోజు మనం బ్లాక్ చాక్లెట్ గురించి, దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. మన దగ్గరున్న ఈ సమాచారం అదే చెప్తోంది. చాక్లెట్ అంటే చాలా మందికిష్టం కదా. మరి ఈ బ్లాక్ చాక్లెట్ వెనుక ఆరోగ్య రహస్యాలేమున్నాయో చూద్దాం. అవును. ఈ సమాచారం చూస్తే ఆసక్తికరంగా ఉంది. నన్ను బాగా ఆకట్టుకున్నదేంటంటే కొలెస్ట్రాల్ తగ్గించడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందంటున్నారు. నిజమేనా? అవును, ఈ సమాచారం ప్రకారం అలాగే ఉంది. కొన్ని సందర్భాల్లో నొప్పులను కూడా తగ్గిస్తుందని కూడా ఉంది. అవునా? నొప్పులను కూడానా? మ్మ్. ఈ ప్రయోజనాల వెనుక కొన్ని కారణాలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఆ డార్క్ చాక్లెట్లో ఉండే కోకో అది రక్తపోటును తగ్గించడంలో పనిచేస్తుందట. ఓ, కోకోనా? అవును. అలాగే ఫ్లేవనాయిడ్స్ అని ఉంటాయి గదా, వాటి గురించి కూడా చెప్పారు. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. ఫ్లేవనాయిడ్స్ అవే కదా మొక్కల్లో ఉండేవి? ఖచ్చితంగా. అవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని, రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తాయని ఈ సమాచారంలో ఉంది. ఓకే. అంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, బి, ఈ, కే కూడా బాగా లభిస్తాయట. ఇవి మనకి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పించడంలో కొంత సహాయపడతాయని తెలుస్తోంది. ఆహా, అంటే విటమిన్లు కూడా ఉన్నాయన్నమాట. నిజమే. ఆ ఫ్లేవనాయిడ్స్ గురించి ఇంకొంచెం చెప్తాను. అవి హృదయ సంబంధ సమస్యలను తగ్గించడమే కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ను కూడా తగ్గిస్తాయట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ పేషెంట్స్కి మంచిదా? ఒక రకంగా అవును. అంటే ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, శరీరం చక్కెరను సరిగ్గా వాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది, మధుమేహం అదుపులో ఉండటానికి ఇది కొంతవరకు సహాయపడొచ్చు. చాలా మంచి విషయం ఇది. అంతేకాదు, ఇందులో పొటాషియం ఉంటుందట. అది గుండె ఆరోగ్యానికి మంచిది. ఇంకా కెఫీన్ కూడా ఉంటుంది కదా, అది శరీరానికి కొంచెం శక్తినిస్తుంది. వావ్! రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమన్నమాట. మీరింకో విషయం చెప్పారు, మానసిక స్థితి గురించి. అవును, అది కూడా ఆసక్తికరమైన పాయింటే. ఈ సమాచారం ప్రకారం బ్లాక్ చాక్లెట్ తింటే ఎండార్ఫిన్లు విడుదలవుతాయట. ఎండార్ఫిన్లు అవేనా ఆ ఫీల్ గుడ్ హార్మోన్లు? అవే, సరిగ్గా చెప్పారు. వీటి వల్ల ఒత్తిడి తగ్గి మూడ్ అంటే మానసిక స్థితి మెరుగుపడుతుందని ఈ సమాచారం చెప్తోంది. అంటే చాక్లెట్ తింటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వొచ్చన్నమాట. భలే ఉంది. అలాగని చెప్పుకోవచ్చు. సరే, ఇన్ని ప్రయోజనాలు బాగున్నాయి. కానీ ఎంత తినాలి? ఏ టైపు బ్లాక్ చాక్లెట్ తినాలి? అంటే ఆ కోకో పర్సెంటేజ్ ఎంత ఉండాలి? దాని గురించి ఏమైనా ఉందా ఈ సమాచారంలో? అది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. నిజానికి ఈ సమాచారం ప్రయోజనాల గురించి బానే చెప్పింది, కానీ మీరు అడిగినట్టు మోతాదు ఎంత, ఏ రకం బెటర్ అంటే 70% కోకోనా లేక 85%నా, ఆ వివరాలు లేవు. ఓ, అదా సంగతి. అవును. కొలెస్ట్రాల్ తగ్గాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే మంచిది అని సూచించారు గాని, ఆ రెగ్యులర్ అంటే ఏంటో, ఎంత మోతాదో స్పష్టత లేదు. అంటే అది కొంచెం గ్రే ఏరియా అన్నమాట. అంతే. ఇంకో విషయం ఏంటంటే, ఇదంతా కేవలం అవగాహన కోసమేనని, ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్ని సంప్రదించడమే కరెక్ట్ అని కూడా ఈ సమాచారంలోనే స్పష్టంగా చెప్పారు. ఇది గుర్తుంచుకోవాలి. అర్థమైంది. సో మొత్తం మీద చూస్తే మన దగ్గరున్న ఈ ఆధారాల ప్రకారం బ్లాక్ చాక్లెట్ వల్ల గుండెకు, కొలెస్ట్రాల్ నియంత్రణకు, ఇమ్యూనిటీకి, ఆఖరికి మన మూడుకి కూడా మంచి జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఖచ్చితంగా. ఆ ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు, పొటాషియం వీటన్నిటి వల్ల ఈ ప్రయోజనాలు వస్తున్నాయని అర్థమవుతోంది. అయితే ఈ ప్రయోజనాలు కావాలనుకున్నప్పుడు చాక్లెట్లో ఉండే చక్కెర, క్యాలరీలు వీటిని కూడా మనం మర్చిపోకూడదు. వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. నిజమే, అదొక ముఖ్యమైన విషయం. అవును. ఇది మనల్ని ఇంకో ఆలోచనకు దారితీస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందుతూనే ఆ చక్కెర, కొవ్వు లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ బ్లాక్ చాక్లెట్ను మన డైట్లో తెలివిగా ఎలా భాగం చేసుకోవచ్చు? బహుశా దీని గురించి ఇంకాస్త ఆలోచించాలేం.